నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ మనందరికీ తెలుసు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్గా 12 సంవత్సరాల కాలము దాటింది. సుమారు 4400 రోజులు ప్రధానమంత్రి సుపరిపాలన ఇస్తున్నారు అని అందరికీ తెలుసు. భారతదేశము ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రజల్ని అట్లాగే భారతదేశంలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసి ప్రపంచం ఆశ్చర్యపోయేటట్టు చేస్తున్న విషయము అందరికీ తెలుసు. అలాగే ఇంటర్నేషనల్ డిప్లొమసీ అత్యంత అద్భుతంగా చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అట్లాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారైన జయశంకర్ గారు అత్యంత అద్భుతంగా చేసిన వలన ఇప్పుడు భారతీయుడంటే ఒక గర్వంగా సగర్వంగా ఇతర దేశాల్లో కూడా మనము ఉండే పరిస్థితి ఉంది. ఇదివరకు పరిస్థితులు వేరు. ఇందిరాగాంధీ గారు పరిపాలించిన పరిస్థితుల్లో భారతదేశం అంటే భారతీయ పౌరుడు అంటే ఏ విధంగా చూసేవారో ఇంటర్నేషనల్గా ఇతర దేశాల్లో ఉంటున్న భారతీయులకి తెలుసు. ఇప్పుడు అదే భారతీయుడు అక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఉండే డిఫరెన్స్ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉన్న భారతీయులకి ఇది ఒక గర్వ కారణం. అటువంటి వ్యక్తి మనకి ప్రధానమంత్రిగా అవ్వటం అనేది భారతదేశ ప్రజల యొక్క అదృష్టంగా మనం భావించవలసిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కేవలం మాటలు చెప్పి పనులు చేయకుండా ఉండదు. ఒక మాట చెప్పారు అంటే తప్పనిసరిగా అది తూచా తప్పకుండా జరుగుతుంది, జరిగి తీరు